హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో స్పెషల్ బ్రెడ్ హల్వా. బ్రెడ్తో ఏ చేసినా సరే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అందులోనూ బ్రెడ్ హల్వా అంటే మరీ ఇష్టంగా తింటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా 6 మిల్క్ బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. వాటి యొక్క ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని 4 స్క్వేర్ షేపులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 15 వరకు కిస్మిస్ వేసుకోవాలి. వేసుకొని వాటిని వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా వేపుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అందులోకి 1 కప్పు వాటరు, 200 ml పంచదార వేసి మరగనివ్వాలి. లేత పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు దగ్గర లేత పాకం వచ్చేసిందండి. ఇప్పుడు మనం వేపుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 to 6 స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే మనం వేపుకున్నటువంటి కిస్మిస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా మళ్ళీ కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలు మరీ ఇష్టంగా తింటారు. ఇది టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.